హలో అండి. ఈరోజు మనం డిక్సాన్ టెక్నాలజీ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఈఎంఎస్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గురించి రీసెంట్‌గా రిజల్ట్ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో డిక్సాన్ టెక్నాలజీ బిజినెస్ అనాలిసిస్, సెక్టార్ అనాలిసిస్ అండ్ Q3 రిజల్ట్స్ ఎలా పోస్ట్ చేసింది అండ్ ఫ్యూచర్ గైడెన్స్, వాల్యుయేషన్స్ అండ్ కంక్లూజన్ ఫ్రమ్ మై సైడ్. సో లెట్స్ స్టార్ట్. డిక్సాన్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఇది ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. సో మొబైల్స్ కానీ అండ్ రిఫ్రిజిరేటర్స్ అండ్ ఎల్ఈడి వాషింగ్ మిషన్స్ అండ్ ఎల్ఈడి లైట్స్ ఇవి తయారు చేస్తుంది. దాంట్లో 90% ఆఫ్ దేర్ రెవెన్యూస్ కమ్స్ ఫ్రమ్ మొబైల్స్. సో ఓఈఎం అంటే ఏంటంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ సో ఇది చేసే కంపెనీస్ పేరు ఏంటంటే వివో, ఒప్పో, మోటో ఇవన్నీ. సో ఇప్పుడు ఒప్పో కంపెనీ వాళ్ళకి మొబైల్ కావాలి అని అంటే సో లైక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మోడల్ నాకు ఇన్ని కావాలి అని డిక్సాన్ వాళ్ళకి చెప్తారు. సో సేమ్ వాళ్ళు క్వాంటిటీ ఇన్ని తయారు చేసేసి ఒప్పో వాళ్ళ లోగోతో వాళ్ళు ఇస్తారు. దీంట్లో మార్జిన్ చాలా తక్కువ కంపేర్ టు ఓడిఎం. ప్రజెంట్ సెక్టార్ అవుట్లుక్ ఎలా ఉందండి అంటే ఇండియన్ ఈఎంఎస్ సెక్టార్ ప్రజెంట్ 4 lakh crore ఆఫ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ వాల్యూలో ఉంది. అండ్ ప్రజెంట్ దీనికి ట్రిగ్గర్ అయ్యే థింగ్స్ ఏంటంటే ఈ ఈఎంఎస్ సెక్టార్కి గ్లోబల్గా ఈ లైక్ ఈఎంఎస్లో చైనా ఈజ్ ద నెంబర్ 1 పొజిషన్. బట్ ఈ రీసెంట్గా ఉన్న గ్లోబల్ లైక్ సినారియోస్ వల్ల చైనా నుంచి షిఫ్ట్ చేస్తున్నారు. అది ఇండియాకి అడ్వాంటేజ్. అండ్ దాంతోపాటు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ అండ్ గవర్నమెంట్ ఇనిషియేషన్ ఫర్ ది మ్యానుఫ్యాక్చరింగ్. సో దీస్ ఆర్ ద ఆల్ ట్రిగ్గర్ పాయింట్ ఫ్రమ్ మీడియం టు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ నియర్లీ 2024 to 2030 వరకు, నెక్స్ట్ 4 to 5 years. సో అదే అండి. అండ్ రిజల్ట్స్ అనాలిసిస్ ఆఫ్ Q3 మీరు ఇక్కడ చూడొచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ హౌ ద కంపెనీ గ్రోన్ నియర్లీ 117% ఆఫ్ రెవెన్యూ. EBITDA is also same 110. EBITDA margin lightly decreased because సో అది కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్లో లైట్గా అక్కడ డీగ్రోన్ వచ్చింది రెవెన్యూస్లో. అందువల్ల ఇక్కడ EBITDA మార్జిన్స్ కూడా తగ్గింది. అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ప్యాట్ ఆల్సో గ్రోన్ లైక్ ఎనీథింగ్. సో మనం ఇప్పుడు అనొచ్చు అన్నీ బాగానే ఉన్నాయా, సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, కంపెనీ ఫ్యూచర్ అవుట్లుక్ ఎలా ఉంది, సో కంపెనీ కాన్కాల్లో ఏం మాట్లాడింది, ఐ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. సో ఈ గ్రోత్లో ఇయర్ ఆన్ ఇయర్ మొబైల్ సెక్టార్ మొబైల్ రెవెన్యూస్ నుంచి ఎక్కువ వచ్చింది. బట్ అది క్వార్టర్ ఆన్ క్వార్టర్ లైట్గా మ్యూట్గా ఉంది. అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్లో ఇయర్ ఆన్ ఇయర్ జస్ట్ 19% గ్రో అయింది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ డిగ్రోన్. హోమ్ అప్లయన్సెస్ లైక్ ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ లో వాళ్ళు ఏం చేశారు, లైక్ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో డీగ్రోత్ వచ్చింది. ఈ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లైక్ ఎల్ఈడి, రిఫ్రిజిరేటర్ అండ్ వాషింగ్ మిషన్లో ఎందుకు డిగ్రోన్ వచ్చిందంటే సబ్డ్యూడ్ క్వార్టర్ అండ్ కొంచెం లైక్ మార్కెట్లో డ్యూ టు ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గింది అని మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఓన్లీ. సో సమ్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ డెబ్ట్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. క్యాష్ రిజర్వ్స్ ఒక 155 crores ఉన్నాయి. ట్రేడ్ రిసీవబుల్స్ పెరిగాయి. సో దట్ ఈస్ లైట్లీ కన్సర్న్. ఇన్వెంటరీ కూడా పెరిగింది, ఇన్వెంటరీ పెంచుకున్నారు. దిస్ ఈజ్ గుడ్ సైన్. సో క్యాపెక్స్ దే ప్లాన్డ్ ఫర్ FY25 ఈజ్ 800 crores. సో లైక్ రీసెంట్గా వాళ్ళు ఒక కంపెనీని అక్వైర్ చేశారు. అది లైక్ మనం మాట్లాడాం కదా, కీ ఎలక్ట్రానిక్ ఇండియా. దానివల్ల కూడా వీళ్ళ మొబైల్ కంపెనీస్ మొబైల్ సెగ్మెంట్కి సో న్యూ బ్రాండ్స్ యాడ్ అవ్వబోతున్నాయి లైక్ నథింగ్, ఇన్ఫినిక్స్ అండ్ ఐటెల్. సో ఈ బ్రాండ్ మనం వినే ఉంటాం ఎర్లియర్. సో ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీళ్ళకి ఫ్యూచర్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు బికాస్ ఆఫ్ దిస్ న్యూ అక్విజిషన్. సో కాన్కాల్ హైలైట్స్ ఏమున్నాయంటే దాంట్లో న్యూ బిజినెస్ గురించి మాట్లాడారు. సో వాళ్ళు డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ గురించని వాళ్ళు
బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయడానికి సో $300 కోట్ల $3 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు వన్ స్టెప్ ముందుకు వేసి చూస్తున్నారు. ఈ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ అంటే ఏంటంటే సో టీవీస్లో అండ్ మొబైల్ ఫోన్స్లో అండ్ నోట్బుక్ ఆర్ ల్యాప్టాప్ ఇవన్నిట్లో 60% ఆఫ్ దేర్ రెడీ చేయడానికి యూజ్ చేసే కంపోనెంట్ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్. అంటే దానివల్ల వీళ్ళు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల వాళ్ళ మార్జిన్స్ ఫుల్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఎప్పుడు తయారవుతుంది అని అంటే సో నెక్స్ట్ FY 26లో తయారు చేస్తామన్నట్టు చెప్తున్నారు. అండ్ సెమీ కండక్టర్స్ రీసెంట్గా ఇండియా సెమీ కండక్టర్స్తో చాలా సఫర్ అవుతుంది అండ్ వేరే షార్టేజ్ ఉంది కదా. సో దాని గురించి కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ దగ్గరికి ప్రపోజల్ తీసుకెళ్లారు వీళ్ళు. సో అది కూడా ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ దేర్ ప్లానింగ్ ఓన్లీ. అండ్ 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ గురించి అని రీసెంట్గా ఎయిర్టెల్తో జాయింట్ వెంచర్ పెట్టుకున్నారు. సో వాళ్ళ డివైజెస్ తయారు చేయడానికి వైర్లెస్ డివైజెస్ వైఫైస్ కానీ ఆర్ టెలికామ్కి సంబంధించిన కంపోనెంట్స్ తయారు చేయడానికి దే ఆర్ జాయింట్ వెంచర్ విత్ ఎయిర్టెల్. అండ్ న్యూ బిజినెస్ వర్టికల్ ల్యాప్టాప్, నోట్బుక్ అండ్ ఇవి తయారు చేయడానికి ఆల్రెడీ ఏసర్ అండ్ లెనోవోతో వాళ్ళు టైఅప్ అయ్యారు. అది మ్యానుఫ్యాక్చర్ చేసి ఆల్రెడీ ప్రొడక్షన్ కూడా డెలివరీకి రెడీ అవుతుంది. ఇన్ ఫ్యూచర్ దే ఆర్ గోయింగ్ టు టైఅప్ విత్ ఏసస్ అండ్ HP. ట్రయల్స్ అయితే రన్ అవుతున్నాయి. సో ఇది FY 26 Q2 వరకల్లా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందని వాళ్ళు కాన్ఫిడెన్స్ చెప్తున్నారు. సో లోకి ఎలా ఉందంటే నెక్స్ట్ చెప్పాను కదా 3 to 5 years EMS సెక్టార్ ఇట్ సెల్ఫ్ గోయింగ్ టు గ్రో 30 to 35% of CAGR. సో వీ కెన్ అజ్యూమ్ హౌ మచ్ ద కంపెనీ ఆ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్ ఎలా గ్రో అవుతాయో. సో 26, 27, 28 వరకు 60% గ్రో అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది రెవెన్యూలో. అండ్ సేమ్ ఇన్ లైన్ విత్ ద ప్యాట్ ఆల్సో. బ్రోకరేజెస్ ప్రజెంట్ ఉన్న CMP నుంచి వెళ్ళి వాళ్ళ టార్గెట్ ప్రైస్ మెన్షన్ చేస్తారు. దాంట్లో మిక్స్డ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. సో కొంతమంది ప్రజెంట్ ఉన్న ప్రైస్ నుంచి వెళ్ళి పడి గోల్డ్ మ్యాన్ సాక్స్ ఉన్నారు చూడండి, 10,500 టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. జెఫరీస్ 12,500, మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు 20,500 అండ్ మీరా యాసెట్ వాళ్ళు నియర్లీ 20,000, కోటాక్ వాళ్ళు 13,000 అండ్ నువామో వాళ్ళు హోల్డ్ రికమెండేషన్ చేసి వాళ్ళు 18,800 టార్గెట్ ప్రైస్ అని మెన్షన్ చేస్తున్నారు. సో మై సైడ్ కంక్లూజన్, ప్రజెంట్లీ వాల్యుయేషన్ వైజ్ ఫుల్లీ ప్రీమియంతో ట్రేడ్ అవుతుంది. బట్ ఈ మార్కెట్ ఫాల్లో పడితే యాడ్ చేయాల్సిన కంపెనీ అండ్ మీ వాచ్ లిస్ట్లో కూడా పెట్టుకోవచ్చు. సో కంపెనీని మెయిన్గా ట్రాక్ చేయాల్సింది. సో వాళ్ళ మొబైల్ డివిజన్స్లో PLI స్కీమ్ అది FY 26తో ఎండ్ అయిపోతుంది. దట్ ఈస్ మెయిన్ రిస్క్ అండ్ వాచ్ అవుట్. అండ్ దాంతోపాటు వాళ్ళు న్యూ బిజినెస్ సెగ్మెంట్కి వాళ్ళు క్యాపెక్స్ చాలానే చేస్తున్నారు. దాంట్లో సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్స్ అండ్ ల్యాప్టాప్ అండ్ నోట్బుక్ ఇవి కీగా మానిటర్ చేస్తూ సో మనం ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ ట్రాక్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. సో ఐఎమ్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్. ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ బై ఆర్ సెల్ రికమెండేషన్. బట్ కంపెనీని మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ కంపెనీ అండి. యూ కెన్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.